సరదాగా వేసుకున్న జోకులు ఓ నిండు ప్రాణం తీశాయి. వరుసకు బావమరుదులు విందు ఏర్పాటు చేసుకున్నారు. తాగిన మైకుల్లో ఒకరిపై ఒకరు వివాదాస్పద జోకులు వేసుకున్నారు. అవమానంగా బావమరిది భావించినప్పటికీ సిమెంట్ బేస్మెంట్తో తలపై వాదాడు. ఆ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అటు పల్నాడు జిల్లా మాచర్లలోనూ ఇలాంటి ఘటన జరిగింది. అప్పటిదాకా సరదాగా మద్యం తాగిన బావమరిది కుటుంబ కలహాలతో గొడవపడ్డారు. బీర్ బాటిల్తో బావ దాడి చేయగా బావమరిదికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం గుత్పలో బీహార్కు చెందిన సంతోష్ దారుణ హత్యకు గురయ్యాడు. వరుసకు బావమరుదులయ్యే కుమార్, సంతోష్ తాగిన మైకంలో ఒకరిపై ఒకరు జోకులు వేసుకుని ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో గుడ్డు కుమార్ అనే హమాలి తోటి హమాలి సంతోష్ తలను పట్టుకుని సిమెంట్ బేస్మెంట్ కు బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మాక్లూరు పోలీసులు. బీహార్ రాష్ట్రం సీతమది పట్టణానికి చెందిన 9 మంది కూలీలు బతుకు తెరువు కోసం గుత్ప గ్రామానికి వచ్చారు. అదే గ్రామంలో కూలీ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఉదయం నుంచి కూలీ పనులు చేసి కూలీలంతా సాయంత్రం సరదాగా విందు ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కలిసి పీకల దాకా తాగారు. ఇంతవరకు బాగానే ఉన్నా తాగిన మైకంలో వరుసకు బావమరుదులైన కుమార్, సంతోష్ ఒకరిపై ఒకరు జోకులు వేసుకున్నారు. స్నేహితుల ముందు జోకులు వేస్తూ అవమానిస్తుండటంతో జీర్ణించుకోలేని కుమార్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముందు ఘర్షణ పడ్డారు. ఆపై కోపంతో ఊగిపోయిన కుమార్ సంతోష్ తలను సిమెంట్ బేస్మెంట్ కి గట్టిగా కొట్టాడు. దీంతో సంతోష్ తీవ్ర రక్తస్రావంతో అక్కడే పడిపోయాడు. మిగతా స్నేహితులు సంతోష్ ను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న సంతోష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాక్లూరు పోలీసులు దర్యాప్తు చేశారు. కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తనపై జోక్ వేశాడని కొట్టినట్లుగా నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు పల్నాడు జిల్లా మాచర్లలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి బీర్ బాటిల్తో దాడి చేశాడు. రాజానాయక్, దినేష్ వరుసకు బావమరుదులు ఇద్దరూ కలిసి మాచర్ల రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్లో మద్యం తాగారు. వారిద్దరి మధ్య ఆల్రెడీ ఉన్న కుటుంబం గొడవలు మద్యం మత్తులో మరోసారి బయటపడ్డాయి. ఈ క్రమంలో దినేష్ రాజానాయక్ తలపై బీరు బాటిల్తో మోదాడు. రాజానాయక్ తీవ్ర గాయాలయ్యాయి. నడి రోడ్డుపైనే వారిద్దరూ కొట్టుకున్న దృశ్యాలను పలువురు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. తీవ్ర గాయాల పాలైన రాజానాయక్ ను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.